Friends, welcome to our channel. Today discuss about the poison distribution. పాయిజన్ విభజన ఎలా ఉంది ఏంటనేది పరిశీలించుదాము. ఈ పాయిజన్ విభజన గురించి ఎవరు తెలియజేశారు అంటే ఒకసారి చూద్దాం మనం. ఇట్ వాజ్ డెవలప్డ్ బై ఏ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ సైమన్ డెనిస్ పాయిజన్ ఇన్ 1837. సైమన్ డెనిస్ పాయిజన్ అనేటువంటి ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గురించి మొట్టమొదటిసారిగా తెలియజేశాడు. కాబట్టి ఇతని పేరు మీదనే ఏమవుతుంది, ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ విభజనగా ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది. ఏం తెలియజేస్తుంది ఇది? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ may be expected in a cases where the change of in individual events being a success in small. వ్యక్తిగతంగా సంఘటనలు అనేవి విజయవంతం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకవేళ చిన్న స్మాల్ ఏమన్నా ఇక్కడ మనం చూడండి, ఇక్కడ సక్సెస్ ఇస్ ఏ స్మాల్ అన్నాం అంటే ఏంటి, ఒక చిన్నదిగా కూడా ఉండవచ్చు అని చెప్పేసి ఈ పాయిజన్ విభజనలో సైమన్ డెనిస్ పాయిజన్ తెలియజేయటం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ రేర్ ఈవెంట్స్ సచ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ ఏ రోడ్, నెంబర్ ఆఫ్ ప్రింటింగ్ మిస్టేక్స్ ఇన్ ఏ బుక్ ఎక్సెట్రా. ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏమవుతుంది మనకి ఒక్కోసారి ఎలా రేర్ సంఘటనలో ఎలా జరుగుతుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాము, ఒక బుక్లోని ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా, బుక్లో మిస్టేక్స్ అంటే ఎలా తీసుకుంటాము, వాటిని ఎలా చేస్తాము, రోడ్డు మీద యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, అవి ఎలా జరుగుతాయి ఏంటి, వాటి యొక్క పాయిజన్ విభజనం అనేది ఎలా ఉందో మనకి ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో తెలియజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని ఏమన్నాము, ద లా ఆఫ్ ఇంప్రాబబుల్ ఈవెంట్స్ అని అంటాము. ఏమంటాం దీన్ని? అసంభవ సంఘటనల చట్టము లేదా సూత్రం అని చెప్పేసి దీన్ని పిలుస్తూ ఉంటాం. అసంఘటన అంటే ఇక్కడ అనుకోకుండా జరుగుతూ ఉన్నటువంటి వాటిని గురించి, సంఘటనలు అనేవి అనుకోకుండా, యాక్సిడెంట్ అంటేనే అనుకోని జరిగిద్దండి, లేదు కదా, అనుకోకుండానే జరుగుతూ ఉంటాయి. బుక్లో కూడా ఏం చేస్తాము, టైపిస్ట్ టైప్ చేసేటప్పుడు కావాలని మిస్టేక్ చేస్తాడా, లేదు, అలా ఫ్లోలో చేస్తూ ఉంటే బై అంటే ఏంటంటే మిస్టేక్ జరుగుతూ ఉంటాయి కదా. దీన్ని ఏమన్నా మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, ది లా ఆఫ్ ఇంపారబుల్ ఈవెంట్స్ అని చెప్పేసి అసంభవ సంఘటనల చట్టము లేదా సూత్రం అని చెప్పేసి అంటాం. అయితే ఈ మ్యాథమెటిషియన్ లేదా స్టాటిస్టిషియన్స్ ఏం చేశాడు, ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని ఇక్కడ ఏం చూస్తున్నా చూడండి, ఇన్ ఏ రీసెంట్ ఇయర్ ది స్టాటిస్టిషియన్స్ హ్యావ్ had a renewed recent in the interest in the occurrence of comparatively rare events such as a floods, accidental release of radiation from a nuclear reactor. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాము ఒక కంపెనీలోని ఏమవుతుంది, ఇక్కడ ఫ్లడ్స్ అనేవి ఎలా సంభవిస్తూ ఉన్నాయి, వాటిని మనం ఎలా క్యాల్కులేషన్ చేయవచ్చు, అదేవిధంగా ఒక న్యూక్లియర్ రియాక్టర్ నుంచి ఏమవుతుంది మనకి ఇక్కడ రియాక్టర్ నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ ఏ విధంగా ఉంటుంది. ఉదాహరణ చూడండి, మీకు ఇంకా చెప్పాలంటే ఒక సెల్ ఫోన్ టవర్ నుంచి ఎంత రేడియేషన్ రిలీజ్ అవుతుందని మనకు తెలుసా, అలా కాకుండా మనం వాడుతూ ఉన్నటువంటి మొబైల్ నుంచి కూడా ఎంత రేడియేషన్ వస్తుంది ఏందనేది, ఎక్కువసేపు సెల్ చూస్తూ ఉంటే ఏమవుతుంది, అది హీట్ అవుతుంది అంటాము. ఎక్కువసేపు మాట్లాడటం ద్వారా చెవి దగ్గర పెట్టుకుంటే చెవి కొంచెం లాగేసినట్టు హీట్ అవుతుంది అంటే ఏమవుతుంది, ఇక్కడ ఈ రేడియేషన్ యొక్క కెపాసిటీ ఎంత ఉంది ఏందనేది ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి వాట్ ఈజ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ డినోటెడ్ బై ఏమన్నా ఇక్కడ చూడండి ఒకసారి, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఏ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఏమన్నా దీన్ని పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏం చేస్తుంది, డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్.
and is very widely used in a statistical work. అండి ఏమవుతుంది, ఇది ఎక్కువగా స్టాటిస్టికల్ వర్క్లో సంఖ్యాశాస్త్రంలో దీన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా బైనామినల్ థియరీ, ద్విపద విభజనల ద్వారా కూడా ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పవచ్చు. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో బైనామినల్ రూల్ ఎలా ఉంటుంది ఏందనేది మనం ఒకసారి చూద్దాం. మనం ఒక నిమిషం. విభజనంలో ప్రయత్నాల సంఖ్య, ద్విపద విభజనంలో ప్రయత్నాల సంఖ్య n ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది, ఖచ్చితమైన స్థిరాంకంగా ఉంటుంది. n ఈక్వల్స్ ఎలా ఉంటుంది, ఖచ్చితమైన స్థిరాంకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఖచ్చితమైన స్థిరాంకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్థిరాంకం అనేది n stands to 0, n stands to 0 లేదా n stands to infinitive అని చెప్పేసి కూడా చెప్తా ఉంటాము. అయితే మరి ద్విపద విభజనలో n అనేది ఖచ్చితమైనటువంటి స్థిరాంకంగా చెప్తున్నాం కాబట్టి ఈ ఖచ్చితమైన స్థిరాంకం దేనికి పడుతుంది, n stands to infinitive అవుతూ ఉంది. అయితే ఈ స్థిరాంకం ఎప్పుడైతే ఇన్ఫినిటివ్ దగ్గరకు చేరుకుంటుందో అప్పుడు p ఆర్ q యొక్క వాల్యూస్ అనేవి అతి చిన్నవిగా ఉంటాయి, చాలా స్మాల్గా ఉంటాయండి. ఏమంటాయి ఇక్కడ n stands to infinity అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ PRQ యొక్క విలువలు అనేవి చాలా చిన్నవిగా అనేవి ఉంటాయి. అప్పుడు దీని ఏమంటాం మనం, P stands to 0 అని చెప్తా ఉంటాము. tends to 0 అవుతుంది. ఎప్పుడైతే P tends to 0 అవుతుందో ద్విపద విభజనం యొక్క విలువ అనేది ఏమవుతుంది, ఒక కొత్త రూపాన్ని దాల్స్తూ ఉంటుంది. ఏమవుతుందండి, ఒక కొత్త రూపాన్ని దాల్చినప్పుడు ఈ ద్విపద విభజనములో ఏర్పడినటువంటి కొత్త రూపాన్ని మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాము. మరొకసారి చూడండి ఫ్రెండ్స్, ఏమన్నా ఇక్కడ ద్విపద విభజనంలోని n అనేది ఒక ఖచ్చితమైన స్థిరమైన చరాంకము. అయితే అప్పుడు ఏమవుతుంది, n ఏమవుతుంది ఇక్కడ అయినప్పుడు n tends to infinity అయినప్పుడు ఏమవుతుంది, p tends to ఏమవుతుంది 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ద్విపద విభజనంలో n యొక్క విలువ అనేది ఒక కొత్త రూపంలోకి మారుతూ ఉంటుంది. ఈ ద్విపద విభజనం యొక్క కొత్త రూపాన్ని ఏమన్నా ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ద్విపద విభజనంలోని ప్రయత్నాల సంఖ్య అనేది ద్విపద విభజనంలోని ప్రయత్నాల సంఖ్య ఎలా ఉంటాయంటే ఏమనుకున్నాం ఇక్కడ మనం, అనంతం, n tends to infinitive. ఓకే, నెక్స్ట్ ద్విపద విభజనంలోని సంభావ్యత p అపరిమితమైనది. సంభావ్యత p అనేది అపరిమితమైనది. అంటే ఏమని రాస్తాం మనం, p tends to 0 రాస్తూ ఉంటాం. ఇక చూడండి, ఇక్కడ n tends to infinity, p tends to 0 అయినప్పుడు ఏమవుతుంది మనకి, అయినా n, pలు అనేవి స్థిర రాశులు. ఓకే, n, pలు ఏమవుతుంది మనకి స్థిరరాశి అంటే కాన్స్టెంట్స్ అని చెప్తాము. అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్స్ టు n గ్రేటర్ దెన్ 0 అవుతుంది. n గ్రేటర్ దెన్ 0 అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ద్విపద విభజనం ద్వారా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములా చూద్దాం. ఓకే, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా చూద్దాం మనం. ఇక్కడ చూడండి ఒకసారి ఎలా రాసాం మనం, P
p of x equals to x equals to e power minus lambda into lambda x by x factorial అని చెప్పేసి ఈ ఫార్ములా తోటి మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని క్యాల్కులేట్ చేయడం మెజర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్స్ ఏమి ఇండికేట్ చేస్తుంది, ఎక్స్ ఈక్వల్స్ టు 0 1 2 3 యాజ్ సో ఆన్ ఇన్ఫినిటివ్ ఏం తెలియజేస్తుంది, నెంబర్ ఆఫ్ సక్సెస్ గురించి ఈ ఎక్స్ అనేది తెలియజేస్తూ ఉంటుంది. 1 2 3 ఎందైనా కావచ్చు, ఆ సక్సెస్ గురించి ఏంటి మనకి ఎక్స్ వాల్యూ అనేది తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత లాంబ్డా అనేది ఏం తెలియజేస్తుంది, యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమి ఒక సంఘటనలో ఏమి సగటున ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో వాటి యొక్క యావరేజ్ని అంచనా వేసి లాంబ్డా సింబల్స్ తోటి మనం దీన్ని ఒక పారామీటర్గా కూడా తీసుకుంటాం. దీన్ని ఏంటి లాంబ్డాని ఏం తీసుకుంటాము, ఒక పారామీటర్గా కూడా తీసుకొని అంటే ఏంటి ఒక అంచనాగా తీసుకొని ఏం చేస్తున్నాము, ఆ ఈవెంట్స్ని ఏం చేస్తున్నాము యావరేజ్గా తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము. తర్వాత ఈ స్టాండ్స్ టు లేదా ఈ రిఫర్స్ టు ఐలర్ కాన్స్టెంట్ దాని యొక్క వాల్యూ ఎంత ఉందండి, 2.71828 అని తీసుకుంటాం. దీన్ని ఈలో ఏం చేస్తే ఇక్కడ ఐలర్ కాన్స్టెంట్ ప్రకారం నియమం ప్రకారం ఏం చేసుకున్నాం, దాని యొక్క విలువ అనేది ఈ అనేది ఎప్పుడు వచ్చినా ఈ విలువ తీసుకొని దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఏంటి ఇక్కడ ఏమి ఫార్ములా చూసిన తర్వాత నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఇక్కడ పాయిజన్ పంపిణీ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్క్రీట్ అవుట్కమ్స్ ఆర్ ఇట్ ఈజ్ ఏ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ ఏం తెలియజేస్తుంది, ఇది విచ్ఛిన్నమైనటువంటి విభజనల గురించి తెలియజేయటం అనేది ఈ పాయిజన్ డివిజన్ యొక్క లక్షణంగా చెప్తాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈచ్ అక్కరెన్స్ ఈజ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది అదర్స్ అక్కరెన్సెస్. ప్రతి సంఘటనలు ఇతర సంఘటనల నుండి ఎలా ఉంటాయి, స్వతంత్రంగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి, ప్రతి సంఘటనలు ఎలా ఉన్నాయి, ఇతర సంఘటనల నుండి స్వతంత్రంగా ఉంటాయని చెప్పేసి ఒక లక్షణంగా చెప్తాము. నెక్స్ట్ ఏంటిగా ప్రతి అక్యురెన్సెస్లోని ఏంటిగా ప్రతి సంఘటనలోని ఏంటి ఏమవుతున్నాయి, ఈవెంట్స్ అనేవి ఎలా ఉండవచ్చు మనకి 0 to ఇన్ఫినిటీగా ఉండవచ్చు. ఎలా ఉండే మనకి 0 to ఇన్ఫినిటీగా ఉండవచ్చు. అంటే ప్రతి విరామంలో సంభవించేటటువంటి సంఘటనలు అనేవి లేదా సంఘటనల సంఖ్య అనేది ఎలా ఉంటుంది, ప్రతి విభజనంలోని సంభవించేటటువంటి సంఘటనలు అనేవి ఎలా ఉండొచ్చు 0 to ఇన్ఫినిటీ. అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అనేది లేదంటే అనంతం వరకు మనకి ఇక్కడ ఇన్ఫినిటీ వరకు దీన్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకేం తీసుకున్నాము, ఈ అక్యురెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి, నిరంతరం ఆలోచింపజేసేటటువంటి విధంగా ఉంటూ ఉంటాయి. అంటే ఏంటి, ఇక్కడ ప్రతి సంఘటనలో జరుగుతూ ఉన్నటువంటి ఈ ఈవెంట్స్ని ఆధారం చేసుకొని ఏం చేస్తున్నాము, నిరంతరం వాటిని మెజర్ చేసే విధంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ లక్షణాలు, ఈ ఫార్ములా, తర్వాత గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇక్కడ మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. రేఖాపటం ద్వారా పాయిజన్ విభజన అనేది ఎలా ఉంటుందో ఒక డయాగ్రామ్ ఇచ్చేసి తర్వాత యూజెస్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ తో మనం ఈ లెసన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనం ది ఫాలోయింగ్ ద డయాగ్రామ్ ఫర్ 4 values from m equals to 0.3 to m equals to 4.0 వరకు ఎలా ఉన్నాయో మనం ఈ గ్రాఫికల్గా చూద్దాం. మనం ఏం తీసుకున్నాము, ఓఎక్స్ యాక్సెస్ ఓవై యాక్సెస్ తీసుకున్నాము. ఫస్ట్ మనం ఏం చూస్తున్నామంటే m ఈక్వల్స్ టు 0.3 విలువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి అది 0.75 నుంచి స్లోలీ డౌన్ అవుతూ 4 points వరకు వస్తూ ఉన్నది. తర్వాత వచ్చేసింది m ఈక్వల్స్ టు 0.7, m ఈక్వల్స్ టు 2.0, m ఈక్వల్స్ టు 4.0. అంటే అవుతుంది ఇక్కడ m యొక్క వాల్యూ అనేది పెరుగుతున్నా కొలది, m యొక్క వాల్యూ అనేది ఏమవుతుంది మనకి ఇంక్రీజ్ అవుతున్నా కొలది కర్వ్ అనేది రేఖ అనేది
కర్వ్ ఏమవుతుంది, స్లోప్ డౌన్ అవుతుంది. ఏంది, లెఫ్ట్ టు డౌన్వర్డ్కి క్రమంగా ఏమవుతుంది, స్లోలీ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్లోకి ఏమవుతుంది, తగ్గుతూ ఉన్నది. చూడండి ఎంఏ ఈక్వల్స్ ఫస్ట్ మనకి 0.3 ఉంది, తర్వాత 0.7, తర్వాత 2.0, తర్వాత వచ్చేవరకు ఏమైంది 4.0 అయింది. అంటే ఏమండి, ఎం వాల్యూస్ని ఇంక్రీజ్ అవుతున్న కొలది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అనేది ఎలా అవుతుంది మనకి, రైట్ సైడ్కి డౌన్వర్డ్ స్లోప్లో ఉంటుందని చెప్పేసి ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లోని ఈ కర్వ్ ద్వారా మనం ఈ వాల్యూస్ని తెలుసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఏం చూద్దాం లాస్ట్లో, యూజెస్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. అసలు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని ఏటేటికి మనం ఉపయోగిస్తూ ఉంటాము. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లోని పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు తెలియజేశారు, తర్వాత పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములా తీసుకున్నాము, తర్వాత పాయిజన్ విభజన యొక్క ఏం తీసుకున్నాము, క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నాము, లక్ష్యాలు తీసుకున్నాము, తర్వాత గ్రాఫికల్లీ ఏం చేసాము, దాన్ని నిరూపించుకున్నాము, డయాగ్రామాటికల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చూసాము. తర్వాత లాస్ట్లో మనం ఏం పరిశీలిస్తున్నామంటే లాస్ట్ వన్గా యూజెస్ ఆఫ్ ఏం చేస్తున్నాము, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని యొక్క ఉపయోగాలు ఏంటనేవి చూసినప్పుడు లక్షణాలు, ఉదాహరణకి ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ఏ బుక్లోని ఏమంటాయి, ఇక్కడ ఎన్నో మిస్టేక్స్ ఉన్నాయి, అవి ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి అనేవి మనం ఐడెంటిఫై చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాము. ఉదాహరణకు మీరు టైపింగ్కి వెళ్తూ ఉన్నారండి, టైప్కి వెళ్ళినప్పుడు మీ టైప్ మిషన్ మీద కూర్చున్నప్పుడు ఒకసారి కీబోర్డ్కి పెడతా ఉంటే అన్ని మీరు పర్ఫెక్ట్ చేస్తారా, చేయరు. కాబట్టి ఏం చేస్తున్నాం, ఒక షీట్ ఇచ్చి ఒక వర్క్ ఇచ్చి ఆ వర్క్లో ఏం చేస్తాం, చేసిన తర్వాత ఆ పేపర్ తీసుకెళ్ళి ఆ మాస్టర్కి ఇచ్చేస్తే, ఆ మాస్టర్కి ఇస్తే ఏం చేస్తారు, వాటన్నిటిని ఎన్నెన్ని మిస్టేక్స్ ఉన్నాయో రౌండ్ అప్ చేసి ఇస్తారు. అలాగే మనం డిటిపి దగ్గరికి వెళ్ళి ఒక పేజీ డిస్ట్ మనం ఏంటి డిటిపి చేయించుకున్నాం అనుకోండి, దాని ప్రూఫ్ చూస్తామని చెప్తాం. చూడండి ఆ ప్రూఫ్ అనేది ఏంటిది, ఇక్కడ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ఏ పేజ్, నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ఏ బుక్ అనే వాటిని మనం పరిశీలించడానికి ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ ఏ సిటీ. ఒక సిటీలోని ఎన్ని యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. మరి ఆన్ ద వేలో హైవే మీద వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ R&B వాళ్ళు ఇండికేటర్స్ చూపిస్తూ ఉంటారు, ఇక్కడ ప్రమాదం జరిగే స్థలం అని చెప్పేసి పెడతా ఉంటారు. అయినప్పటికీ మనం వెళ్తూ ఉంటాము, జాగ్రత్తగా వెళ్తాము, కానీ అనుకోకుండా జరిగేటే ఏమన్నా ఇక్కడ యాక్సిడెంట్స్ అంటాము. కానీ కారు ద్వారా కానీ, బైక్ ద్వారా కానీ, ట్రక్ ద్వారా కానీ, బస్సుల ద్వారా కానీ ఏ విధంగానైనా కూడా జరగటం. ఇటువంటి వాటిని మనం క్యాల్కులేట్ చేయడానికి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ టెలిఫోన్ కాల్స్ ఇన్ ఏ ఆఫీస్. ఒక ఆఫీసులోని లేదా ఒక ఆఫీస్కి ఎంక్వైరీకి నెంబర్ ఆఫ్ ఫోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఫోన్లు ఎన్ని వచ్చాయి ఏందనేది వాటిని క్యాల్కులేట్ చేయడానికి కూడా ఏమవుతుంది, మనకి ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఏమన్నా ఇప్పుడు మనం సపోజ్ 180 ఫోన్ డైల్ చేస్తాము, లేదా 108కి డైల్ చేస్తాము, లేదా 104కి డైల్ చేస్తూ ఉంటాము. ఆ డైల్ చేయగానే ఏం చేస్తుంది, హెడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి మనకి ఏదైతే మనం ఉన్నామో ఆ లొకేషన్కి ఏం చేస్తారో సెండ్ చేస్తూ ఉంటాం. ఒక రోజులో లేదా ఒక వారంలో, ఒక డేలో లేదా ఒక గంటలో ఎన్ని కాల్స్ వచ్చాయో వాటిని పరిశీలించడానికి ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ చేసేసి నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై ఏ కంపెనీ. ఒక కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అంటాం చూడండి. ఏమంటే అన్నీ బాగానే ఉంటాయి కానీ ఎక్కడో కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, వాటిని ఏమంటాము మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అంటాము. లేదా కంపెనీ ఐటమ్స్లోనే ఏముంది, ఇక్కడ ప్రొడక్ట్స్లో మన తేడా ఉన్నాయని చెప్తాం. వాటిని ఎన్నైతే ఉన్నాయి టోటల్గా మనం ప్రొడ్యూస్ చేసిన వాటిలో నుంచి ఈ డిఫెక్ట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏం చేస్తాము, పక్కన పెట్టేస్తాం. అవి ఎన్ని ఉన్నాయి ఎలా అనేది తెలుసుకోవడానికి కూడా ఏమవుతుంది, ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము, ఒక రోజులో ఏమవుతున్నాయి, ఎన్ని బర్త్ రేట్స్ అనేవి రిజిస్టర్ అయ్యాయి, ఒక రోజులో ఎంతమంది జన్మించారు అనేది ఇక్కడ మనకి కార్పొరేషన్లో కానీ, మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ, విలేజ్లో కానీ, టౌన్లో కానీ ఏమవుతున్నాయి, రిజిస్టర్ అయినటువంటి బర్త్ రేట్ లేదా రిజిస్టర్ అయినటువంటి డెత్ రేట్స్ ఏమున్నాయో చెప్తూ ఉంటాము. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జరుగుతూ ఉన్నాయి, ఎవరైనా అనుకోని సంఘటన జరిగినవి లేదా అనుకోనేటైనా డిసీజెస్, వైరస్ అనేది యాప్కి స్ప్రెడ్ అయింది అనుకోండి. ఆ స్ప్రెడ్ అయినటువంటి వైరస్ ద్వారా ఒక రోజులో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఆ వైరస్ ద్వారా ఎంతమంది ఆ వైరస్ వల్ల డెత్ అయ్యారు, ఎంతమంది నెంబర్స్ ఆఫ్ డెత్స్ అనేవి మెజర్ చేయడానికి కూడా ఈ
పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకేం చెప్తా ఉంటామంటే ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్, తర్వాత హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక రోజులో ఒక హాస్పిటల్కి వచ్చేటటువంటి వారిలో ఈ పేషెంట్స్ యొక్క యావరేజ్ని తెలుసుకోవడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాము. తర్వాత వచ్చేసి ఇంకా తీసుకుంటామంటే దీంట్లో మనకి టెలిఫోన్ తీసుకున్నాం కదా, ఒక ఉపరితలం పైన లేదా ఒక భూమి పైన ఒక బాంబు పడ్డట్లయితే, ఒక బాంబు పడ్డ దాని యొక్క శకలాలు ఎంత దూరం వరకు స్ప్రెడ్ అయ్యాయి, ఎలా అయ్యాయి అని చెప్పేసి వాటిని మెజర్ చేయడానికి కూడా ఏమవుతుంది మనకి ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ యూసేజ్ ద్వారా ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఈ లెసన్ మీకు నచ్చిందని ఆశిస్తూ ఉన్నాము. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.